గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి మనం కొన్ని అంశాలు చర్చించుకున్నాం. ఇవాళ క్లాస్ అండి 1857 సిపాయిల తిరుగుబాటు జరగడానికి దారితీసిన అంశాల్లో ప్రధానంగా మనకి ఆర్థిక కారణాలు, సామాజిక కారణాల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు తక్షణ కారణం, సైనిక కారణాలు, ఆ రెండు ఒకటేనండి. మామూలుగా సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ సైన్యాన్ని సోల్జర్స్ అనేవాళ్ళు, భారతీయ సైన్యాన్ని సిపాయిలు అనేవాళ్ళు. ఈ వ్యత్యాసం బాగా కనిపించేది. అలాగే 1856లో లార్డ్ కానింగ్ ఒక కొత్త చట్టం తీసుకున్నాడు, జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్, సామాన్య సేవా నియుక్త చట్టం అని. అంటే ఆ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న సైన్యం ప్రపంచంలో ఎక్కడైనా సరే పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి, యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. పైగా సముద్రయానం అనేది భారతీయ ప్రజలకు పెద్దగా ఇష్టం లేదు. సముద్రయానం చేసిన వాడు సచ్చిన వాడితో సమానమనే ఒక నానుడు ఉండేది. ఇది ఒక ప్రధాన సమస్య. అలాగే సిపాయిలు తిరుగుబాటు జరిగే సమయానికి బ్రిటిష్ వర్సెస్ ఇండియా నిష్పత్తి, సైన్య నిష్పత్తి ఎంత అంటే 6:1, 6:1 ఇలా ఉండేది. దీనికి తోడు అప్పటికే కొత్తగా వచ్చిన ఒక గన్ను పేరండి రాయల్ ఎన్ఫీల్డ్ రైఫిల్ అనే ఒక గన్ను అప్పటికి ప్రచారంలో వచ్చింది. ఆ గన్ను యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దానికి తూటా వేయాలంటే ఖచ్చితంగా ఆ నోట్తో కరవాలి. ఆ తూటాని కరిచి ఇట్లా లాంగ్, ఓల్డ్ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, బాగా పొడగాటి గన్ను, దాన్ని బెండ్ చేసి ఆ తూటా పెట్టి షూట్ చేయాలి. అది బాగా ప్రశాంతంగా పేలాలంటే, హాయిగా పేలాలంటే దానికి బాగా గ్రీస్ పూసుంటారు. ఒరిజినల్గా అది ఏ విధంగా ప్రచారం అయిందంటే, ఆవు కవ్వు పందు కవ్వు పూసారనే ప్రచారం బాగా వచ్చింది ఆ సీజన్లో మనకి. దానికి తోడు సైన్యంలో ఇద్దరు ఉన్నారు, ఒకరు హిందువులు, మరొకరు ముస్లిమ్స్, ఇద్దరు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆవు హిందువులకి పవిత్రమైనది, పంది మహమ్మదీయులకి వ్యతిరేకమైనది, అహస్యమైనది. ఈ రెండు కవ్వులతోనూ పూసిన చేయడం అనేది కాస్త మనసుకి ఇబ్బంది అనిపించింది. పైగా అప్పటికి కలకత్తాలోని 34వ రెజిమెంట్ బరక్పూర్, 19వ రెజిమెంట్ బర్హాంపూర్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి. పోటీ పరీక్షలో అడగతారు కూడానేమో, అడిగారు ఇంతకుముందు ఎగ్జామ్స్లో. బర్హాంపూర్, బరక్పూర్ రెజిమెంట్స్ ఉన్నాయి, అంటే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. అందులో కీలకమైన సైన్యానికి ఈ సమాచారం అందింది. ఇలా కొత్తగా వచ్చిందంట, దాన్ని మనం రిహార్సల్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని సైన్యం అందింది. చెయ్యకపోతే బ్రిటిష్ వాడు తంతాడు, చంపుతాడు, చేస్తే మన అంతరాత్మని చంపుకొని మనం ఆ పని చేయాలి ఎలా అని చెప్పేసి బాగా అందరికీ డిస్కస్ వచ్చింది. దీనికి తోడు ఇక తప్పదు, ఎలా అవుతే కానీ అని చెప్పేసి బరక్పూర్ రెజిమెంట్లో మంగల్ పాండే అనే ఒక బ్రాహ్మణ్ వ్యక్తి అండి, మనకు ఉదయం రిహార్సల్ చేయాలి, డమ్ అనే ప్రాంతంలో రిహార్సల్ చేయాలి. ఆ రిహార్సల్ చేసేటప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఎలా అవుతే అలా కానీ అని చెప్పేసి మార్నింగ్ అందరినీ సెలెక్ట్ చేశారు, కొత్త గన్ గురించి చెప్పారు, చేసి రిహార్సల్ చేయమని చెప్పి గన్ ఇచ్చి తూటాలు ఇస్తే ఈయన తూటా లోడ్ చేసుకొని ఇమిడట్టి బాగ్ హగ్సన్ అనే వ్యక్తిని ఇద్దరిని వెనక్కి తిరిగి షూట్ చేసి పారేస్తాడండి. అప్పుడు ఒక్కసారిగా మనకి భారతదేశం మొత్తం వెప్పించింది, బరక్పూర్ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడంట, చంపేశాడంట అనే ఉద్యమం అప్పటికి బాగా పుట్టుకొచ్చింది. అలా పుట్టుకొచ్చినప్పుడు 1857 మే 10వ తేదీ మీరట్లో జనరల్ బక్తఖాన్ ఆధ్వర్యంలో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించడం అనేది మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంటుందండి. అలాగే మే 11వ తేదీ మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి ఢిల్లీ సింహాసనం మీద 2వ బహదూర్ షా జాఫర్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి సిపాయిల తిరుగుబాటుకు మనకు పూనుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మీరట్ బాగా బక్తఖాన్ ఆధ్వర్యంలో. ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా మనకి 1857 సిపాయిల తిరుగుబాటుకు తీసిన కొన్ని కీలకమైన అంశాలు. నెక్స్ట్ క్లాస్లో ఏ ప్రాంతంలో ఎవరెవరు నాయకత్వం వహించారు, దాని విధానాలేంటి, అప్పటికి ఆ నాయకత్వం ఇచ్చిన వ్యక్తి పేరేంటి, అలాగే బ్రిటిష్ అధికారి పేరేంటి అన్నవి నెక్స్ట్ వీడియోలో మీకు ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.